ఇక్కడ మీకు ఒక పాయింట్ తీసుకొచ్చారు. దావీదు ఏ విధంగా మందసమును తీసుకొచ్చారు. Now I want to show you how King David has got the Ark of the Covenant of God. ఏ విధంగా మందసము తీసుకొచ్చాడు, దాని వలన అతను తీసుకొచ్చిన అతడు ఎటువంటి ఫలితాలను ఎదుర్కొన్నాడు, తర్వాత ఏమి గ్రహించాడు. Now how the way King David has got the Ark of the Covenant of God, and then what consequences he has faced, and what did he understand from that? ఇప్పుడు మీ పరిస్థితులను గుర్తెచ్చుకోండి. Now you examine yourselves, your situations. మీకేం కావాలి, మీ పరిస్థితులు ఏంటి, మీ పరిస్థితులు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ఆగుతుంది, దేని వలన ఆగుతుంది, అంటే దేవుని కాదు, దేవుని అడగాలి అన్న థాట్ వచ్చినప్పుడు నిన్నే వేసేసుకో. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అలా చేస్తున్నావు, దేనికి అలా చేస్తున్నావు, ఎందుకు ఆలోచిస్తున్నావు ఇలా కొట్టుకో చాలు. Now, what are your situations? Why is that things are not moving positively? And when you want to question God, Lord, what is that the reason for my situation? The first thing is you have to question your own self. శిష్యులు వచ్చి అంటారు, ఇదిగో రబీ, నువ్వు ఈ విధంగా మాట్లాడేసావు, వారందరికి అభ్యంతరకరంగా ఉంది. That's the reason why the disciples would come to Christ and say, you have spoken like this, and the people, they were not able to receive that. వాళ్ళు అభ్యంతర పడింది, ఈ వ్యక్తులు కూడా అభ్యంతర పడిపోయి, కానీ మనిషి కుమారుడి దగ్గరకు వచ్చి ఏం చెప్తారు, వాళ్ళు అభ్యంతర పడ్డారని చెప్తారు. Those people are offended and this person is also offended, but when they come to the Son of Man, they will be saying that those people got offended. మరి మనిషి కుమారుడికి తెలియదా? Don't you think that the Son of Man doesn't know? అందుకే అన్నారు, పరలోకంలో నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరికివేయబడును, నాయందు అభ్యంతర పడివాడు వరకు ఎవరు ఉంటారో వాళ్ళకి శ్రమ. And that's the reason why the word of God clearly says that any plant that has been there planted in the presence of the Lord, if it doesn't belong of the Lord, it will be plucked off. పాపం విషయంలో అభ్యంతర పడు. And you can get offended as far as sin is concerned. బాధపడు. You feel offended when people are doing something ఈ wrong. విధంగా చేస్తున్నాననే బాధపడు. Now, when you are not able to do according to the God, according to the word of God, yes, you feel offended. మంచి పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపము, నిజమైన గిల్ట్, నిజంగానే బాధపడి దుఃఖంలో దైవ చిత్తానుసార్యమైన దుఃఖము, ఎలాగంటే నువ్వు చేసిన తప్పు అన్నది కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు సహాయం చేస్తుంది, నీ దుఃఖం సహాయం చేయదు. And when you seriously feel guilty about whatever you have done, and then you really feel offended by whatever you have committed, and then you repent, and then the divine sorrow will be helping you. అట్లాగే మనము కూడా ఇక్కడ ప్రతి వాళ్ళు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. Now it's very important that when you bring the Ark of the Covenant of God, how is that you're receiving, how is that you're repenting? First Chronicles 13th chapter first verse చూద్దాం. దావీదు ఏ విధంగా మందసమును తీసుకుని వచ్చాడు. The way how David has got the Ark of the Covenant of God, let's see in 1 Chronicles chapter 13 verse 1. మొదట దినవృత్తాంతములు 13వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతుల అందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగ సెలవిచ్చెను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశముల అందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లెవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తుము రండి. సౌలు దినములో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకుల అందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులు అందరూ ఆ ప్రకారమే చేయుదమనిరి. ఇక్కడ మీరు చూసారనుకోండి, దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి, మరి ఆలోచన చేసిన తర్వాత కూడా ఎందుకు ఉజ్జామరణించాడు? Now King David has consulted all the captains and thousands and hundreds of people, every leader over there, and then they have kept thinking about it. Despite this thinking, why is that the person has been killed? మీ ఆలోచనతో ఏదైనా చేసేసుకోవచ్చు. Now you can do whatever you want with your own understanding. చెప్పారు కదా ఆలోచించమని, నేను ఏదైనా సరే ఆలోచించి చేయాలి అని అంటారు. Oh, they said that I have to think, so let me think about it అని చెప్పి నీకు అనుగుణంగా ఆలోచిస్తూ కూర్చుంటే ఏంటి లాభం? And then what is the use then when you are thinking according to your own convenience? కదా,
సేమ్ దవ్వుదు అదే తప్పు చేశాడు. Even David also committed the same sin. అందరూ ఆలోచించి ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశంలో అందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణంలో నుండి పల్లెలలో నుండి కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు సమాచారం Now పంపిస్తారు. it said that if it seems good to you and if it is of the Lord our God, let us all gather all people together. కదా, మనం తెచ్చుకోవాలి అని అంటాడు. Now he says, let's all gather. అంటే అదే ప్రకంగా ప్రతి గోత్రం నుండి ప్రజలను, యాజకుల్ని, లేవీయుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. And in the same way, he has gathered all the priests and the Levites who were there in those cities. ఆలోచించాడు కదా. Now he thought, మరి తప్పు ఎక్కడ జరిగింది? then where is the mistake that has been committed? ఆలోచించాడు కదా. He thought about it. అందుకే చాలా మంది నేను ఆలోచించానే, నేను ప్రతిదీ కరెక్ట్ గానే చేశానే, చాలా మందిని తీసుకొచ్చానే, లేవీల్ని తీసుకొచ్చాను, చక్కగా అన్ని చెప్పుకుంటూ వెళ్ళాడు. And people, they said that, yes, I have been pondering about it. I have been thinking about it. I have got Levites. I have got priests. కదా, నిబంధన మందసాన్ని తేవాలన్నది మంచిగానే ఆలోచించావు. Now to bring the ark of the covenant of God, yes, it is a good thought. చాలా ప్రేమ కలిగి ఆలోచించావు. Now you thought about it with the, కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఆలోచించాల. but you didn't think from God's point of view. చూడండి, ఎక్సోడస్ 25:12 చూద్దాం ఒకసారి. Exodus 25 verse 12. నిర్గమకాండము 25వ అధ్యాయము 12వ వచనం. Exodus 25 verse 12. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండినట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతక కర్రలను చేసి వాటికి బంగారు లేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఇది చేయలేదు, అక్కడ ఓ బండి మీద ఎక్కించి తీసుకొచ్చారు వీళ్ళు. They didn't do this. They have just carried it on a small cart. దేవుడికి ఆయన బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన కోపం ఏంటో అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఏ విధంగా చెయ్యాలో, అందుకే ఆయనకి అనుగుణంగా ఏం అడగాలో, ఆయనకు అనుగుణంగా ఏ విధంగా ప్రేయర్ చేయాలో అని నేర్పించారు. The Lord has taught everything like how to pray, how to ask of him, how to inquire of him, so that for everything the Lord has given us the way. కదా, నేటి దినమున అలా జరగట్లేదు. Now today it's not happening that way. అలా జరగట్లేదు. It's not happening that way. వాళ్ళకు అనుగుణమైన ప్రార్థన, వాళ్ళకు అనుగుణమైన వాక్యము, వాళ్ళకు అనుగుణమైన సంఘము, వాళ్ళకు అనుగుణమైన సమస్తము వాళ్ళకు అనుగుణంగానే జరుగుతుంది. And people have been praying, people have been worshiping, and whatever they do, they're doing according to their own convenience. అందుకే పాపము నుండి బయటికి రావట్లేదు. మరలా యేసుక్రీస్తు ప్రభు వచ్చిన పాపాలు తీసేశారని మాత్రం థియరీ దగ్గర మిగిలిపోతున్నారు. And that's the reason why they're not able to leave their sinful life, but they would say that yes, Christ has come and is delivered me out of all my sins. అందుకే వారికి కావాల్సినవన్నీ కలలుగా అంటున్నారు. అంతకు మించి అది వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. Actually dreaming, and they are in only theoretical part. They are not coming into the practical way. అలాగే Numbers 4:15. Numbers 4:15. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల అన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయరావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. ఇది కహాతీయులైన లేవీయులు మోయాలది. Now these are the people, the sons of Kohath, they have to carry. కదా, అంటే మరి ఉజ్జా వచ్చి లేవీయుడు కాదు కదా. Then Uzziah is not an Levite. ఇప్పుడు దేవుడి దృష్టిలో నువ్వు చూడాలి ఉజ్జాని, నీ దృష్టిలో కాదు. Now you have to see Uzziah in the sight of the God and not in your own sight. కదా, అతని దృష్టిలో అతను కరెక్టే. Now in his own sight he is correct. దావీదు దృష్టిలో కూడా ఉజ్జా చాలా మంచివాడు. And even in the sight of David also is very good. దేవుడి దృష్టిలో కదా నువ్వు చూడాలి. But you have to see in the sight of the God. కదా, దేవుడి దృష్టిలో దేవుడు ఆల్రెడీ వాక్యంలో రాసేసారు. అది తెలియకపోతే ప్రాబ్లం నీలో ఉంటది కానీ వాక్యంలో ఉండలేదు. నాకు ఎందుకు చెప్పాలా, నాకు చెప్పాలి కదా అని చెప్పడానికి లేదు.
You have to see from the God's point of view, and the Lord has already spoken, and everything has been written in the scripture. And tomorrow you cannot say that I do not know, no one told me. No. నువ్వు క్రీస్తుని ఆరాధించే ముందు, నమ్మే ముందు ఆయన కష్టాలు పడ్డారు కాబట్టే మనకు కష్టాలు వచ్చాయని చాలా మంది చూస్తున్నారు. Now many people see that yes, when before coming to the fold of Christ, yes, he has gone through lots of trials and tribulations, and we also will be having మరి it. ఆయన పరిశుద్ధుడు, మరి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా మరి? And then in that case, he is holy. Are you also holy? అదే అంటున్నా, నీ దృష్టికి ఏది బాగుంటే అది చెప్పుకుంటూ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దేవుడి దృష్టిలో ఏం స్టేట్మెంట్ ఇవ్వాలన్నది ఆలోచించు నువ్వు. Now it is not that whatever is right in your sight that you are going ahead with that, but you have to think whatever is right in the sight of the Lord and do accordingly. ఎందుకు చెప్తున్నాను దేవుడి దృష్టిలోకి రండి, దేవుడి దృష్టిలోకి రండి, దేవుడు ఆలోచించేటట్టు ఆలోచించండి అని ఎందుకు చెప్తున్నాను? Now why is that I have been telling you that please think from the God's point of view and think what God is thinking. ఆయన అంటే దేవుడి దృష్టిలో నువ్వు ఉన్నావంటే ఆయనకి ఏం కావాలో నీకు తెలుస్తుంది, ఏం ప్రేయర్ చేయాలో నీకు తెలుస్తుంది, ఏ విధంగా ఉపవాసం చేయాలో నీకు తెలుస్తుంది. If you think from the God's point of view, then you'll be able to understand how to pray, how to fast, and everything. ఓకే, దానియేలు చేసిన ప్రేయర్ లో పశ్చాత్తాపానికి సంబంధించిన ప్రార్థనే ఉంది. నేను ఒప్పుకుంటున్నాను ఒప్పుకొని మరి అతను తన ప్రజల్ని కాపాడుకున్నాడు. For example, if you see the Daniel's prayer, yes, it is about repentance, and he himself he has been agreeing to all the whatever his ancestors have sinned. నినెవే పట్టణస్థులు, దేవుడు తెలియని వ్యక్తులు కూడా ప్రవక్త చెప్పారు కదా అని చెప్పి వెంటనే అది రిసీవ్ చేసుకుని వాళ్ళు ఉపవాసం ఉండి ఆ పాపం నుండి, ఆ ప్రమాదం నుండి బయటకు వచ్చేసారు వాళ్ళు. People of Nineveh also, they do not, even though they do not know the Lord, they have listened and given importance to whatever the prophet has spoken, and then they have fasted, and then they have come out. అది థియరీగా ఉన్నది, మీ మధ్యలో నేను ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను. And when you're reading that, it is a theory for you, but in front of you, in your presence, that I'm showing it is up in a practical way. మరి జకరియా 7:7 లో వాళ్ళు అలా చేయలేదే. But the people which is mentioned in Zechariah chapter 7, they didn't do like that. అందులో వాక్యం ఏం చెప్తుంది? Now what is the word of God says there? ముందు నుండి నేను మీకు క్షేమం ఉన్నప్పుడు ప్రవక్తల ద్వారా ముందుగానే వాక్యం మాట్లాడాను కదా, అది మాట్లాడిన తర్వాత కూడా అవిధేయతతో నీ ఇష్టానుసారం వెళ్ళడం వల్లే ఈ ప్రవర్తన తెచ్చుకున్నావని, ఇటువంటి స్థితి తెచ్చుకున్నావని, ఇది కదా నీకు జ్ఞాపకం రావాలి అని Now అంటారు. it was clearly mentioned that from the days beginning, I've been telling you how you have to be, how obedience you have to show, and you kept all these things aside, and now you are committing sin, and then you should be able to recollect how you have been disobedient to God. ఇక్కడ దావీదు తన దృష్టికి అనుగుణంగా తీసుకొచ్చాడు మందసాన్ని. Now here David has, according to his own understanding, he has got the Ark of the Covenant of మరి God. నీ దృష్టిలో ఇప్పుడు దేవుడు ఉన్నారు, దేవుడు ఏమన్నారు, నా నిబంధన మందసాన్ని ఈ విధంగా మీకు తీసుకురావాలని క్లియర్ గా చెప్పారు అక్కడ ఆయన. The Lord has clearly stated how one has to get the Ark of the Covenant of God. కదా, ఆ నిబంధనలోనే ఏముంది, జకర్యా చేతిలో ఉన్న 2 నిబంధన కర్రలు అందులోనే ఉన్నాయి. Now what is there in that covenant? The 2 staffs that has been mentioned in Zechariah. ఒకటి బాక్స్, లోపల ఉన్న ప్రెజెన్స్ One is the box, the other one is this presence inside him. కదా. Inside that. అంటే ఆ పెద్ద మందసము వచ్చి ఏంటి, దేవుని యొక్క మహిమ. The Ark of the Covenant of God is God's glory. ఎందుకంటే ఆ మందసం చూసినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. Now when you see the Ark of the Covenant of the God, you have to love God with all your heart and all your soul. ఫస్ట్ నువ్వు ప్రేమిస్తేనే ఇరుగు పొరుగు వాళ్ళని ఏ విధంగా ప్రేమించాలో ఆ నిబంధన లోపల ఉన్న వాక్యం నీతో మాట్లాడుతుంది. Only when you love the Ark of the Covenant of God, that is the Christ, only then the word that is there inside the covenant of the word of God will teach you how to love others. అహరోను కర్ర క్రీస్తు యాజకుడు. Now the staff of Aaron, and then here the priest కదా, Christ in అలాగే the form of priest. మన్నా రక్తము అవన్నీ వచ్చి మీకు ఏం కనబడుతుంది, క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము. And manna is compared to the flesh and the blood of Christ. ఆజ్ఞలు వచ్చి క్రీస్తు యొక్క శరీరము. Commandments is nothing but అదే the దేవుని flesh యొక్క of the body of వాక్యము Christ, and this is the word of God. కదా. ఏ విధంగా దాన్ని ముట్టుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎవరు ముట్టుకోవాలి, ఏ విధంగా ముట్టుకోవాలి, ఏ పవిత్రత కలిగి ఉండాలి, ఏ పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పేది పరిశుద్ధాత్మ. And how one has to hold, and how one has to go there, and how one has to stay pure and holy, it is the duty of the Holy Spirit God. ఇది పరిశుద్ధాత్మకి ఏం తెలుసా? Do you know what the Holy Spirit God జీవ knows? గ్రంథంలో ఉన్నట్టు నడిపించడము, నీకు సమస్య వచ్చినప్పుడు కాపాడటము, ఇది పరిశుద్ధాత్మ యొక్క లక్షణము. The Holy Spirit God will teach you the word of God and lead you
and so that you will be delivered from all the issues. కదా మరి నువ్వు ఏ విధంగా నీకు అనుగుణంగా మందసాన్ని తీసుకొస్తున్నావో దేవునికి అనుగుణంగా మందసాన్ని తీసుకొస్తున్నావా? Now, how is that you're bringing the ark of the covenant of the God according to God's will or according to your own convenience? కానీ అక్కడ వాక్యాన్ని గ్రహిస్తే నీ తప్పు నీకు తెలుస్తుంది. అలాగే దావీదు తన తప్పు తను తెలుసుకున్నాడు అక్కడ. When you realize the word of God, you'll be able to understand what mistake you have committed. In the same way, David also has realized. ఒక మనిషిలో ఈ తప్పు ఉందని తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. When a person comes to know that one particular weakness is there, that person should definitely come out of it. దాన్ని సరిదిద్దుకోకుండా వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళని లేదా, వీళ్ళని అది రావద్దు. Instead of forsaking that particular weakness, the person should not be saying, oh, these people are also having the same weakness. Those people are also having. రాంగ్ వేలో తెచ్చుకున్నాను, దానికి పనిష్మెంట్ వచ్చింది, ఇప్పుడు రైట్ వేలో నేను ఎలా తెచ్చుకోవాలన్నది ఆలోచించాలి. Now people should be thinking that yes, I have got the ark of the covenant of God in a wrong way, because of which I am facing this punishment. Now what is that right way? The people should understand and bring the ark of the covenant of God in the right way. ఏంటంటే ప్రపంచంలో ఏ మందసం ఉందో నీకు తెలియాలి కదా. Now you should be able to know, you should be knowing what is the ark of 29:13. What is the ark of covenant of God that is there in the world? Let's go to Isaiah 29:13. 1:3. యెషయా 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. అయిపోయిందా? అంటే క్రీస్తు నేర్పించింది ఏమీ లేదు అక్కడ. Now here you don't find anything that Christ has taught. ఏమీ లేదు అక్కడ. అంటే Nothing. వాళ్ళ మందసం అది. Now it is their own covenant of ark of covenant of God. మందసాన్ని వాళ్ళ ఇంటికి ఎలా తెచ్చుకున్నారు వీళ్ళు? Now how is that these people have got the ark to their house? అందుకే వాళ్ళు ఆశీర్వదించబడకపోవడానికి కారణం. And that's the reason why they are not being blessed. అలాగే మార్క్ 7:6-9. Let's go to Mark chapter 7 verses 6 to 9. మార్క్ సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 9 వచనములు. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగానున్నది. వారు మానవులు కల్పించిన పద్ధతిలో దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించున్నది సరియే. అంటే వాళ్ళు మందసాన్ని ఒక నార్మల్ పెట్టిలాగా చూస్తున్నారు. Now these people are seeing the ark of the covenant of God as just like a wooden box. క్రీస్తుని ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు. And they are treating Christ as a mere man. మళ్ళీ దేవుడనే అంటారు. But they would say it is God. ఆచారాలన్నీ చేస్తారు. They will follow all traditions. వాక్యమేనే అంటారు. They will say it is the word of God. దావీదులో ఉన్న మంచితనం ఏముంది? తన థింగ్స్ ని రైట్ చేసుకున్నాడు. ఎక్కడెక్కడ తప్పు చేశాడో ఆ తప్పుని కరెక్ట్ చేసుకున్నాడు. Now the goodness about David is wherever he has committed anything wrong, he has turned that into a good one. కదా, పెద్ద పాపము చేసినప్పుడు వెంటనే నిజమైన పశ్చాత్తాపంతో తన నుండి బయటకు వచ్చేసాడు. క్షమాపణ పొందుకుని బయటకు వచ్చేసాడు. When he has committed a big sin, through repentance he has come out of that sin. బయటికి రావడమే కాదు, దేవునితో సమాధాన పడ్డాడు. After coming, not only coming out of that sin, he has made peace with the Lord. అది దావీదులో ఉన్న మంచి లక్షణం. దావీదుకు అందుకనే తిమోతితో చెప్తారు, పాడైపోయిన దాన్ని నువ్వు సరిదిద్దాలి అని వాక్యం చెప్తుంది. And that's the reason why Paul tells to Timothy that whatever has been you have to repair whatever has been destroyed. అంటే ఇక్కడ దావీదు ఫస్ట్ ఏం చేశారు? ఐజా 29:13, మార్క్ 7:6-9 లో ఉన్నట్టు మనిషిలాగా ఆలోచించి మందసాన్ని తీసుకురావడం జరిగింది. Now what did King David do, as mentioned in Isaiah 29:13 and in Mark 7 chapter 7 and 7 and 6 and 7? He has thought like a man and then got the ark of covenant of God. 2 Samuel 6 చాప్టర్ చూడండి ఇప్పుడు. Now let's go to 2 Samuel chapter 6 5-9. verses 5-9. 2వ సమూయేలు 6వ అధ్యాయము 5 నుంచి 9 వచనములు. దావీదును ఇశ్రాయేలు అందరును సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా
అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయెను. దేవుడు మొత్తడం అన్నది క్రొత్త నిబంధనలో కూడా ఉంది. Now we find this even in the New Testament. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అది నీ మందసం. నీ మందసం నీ ఆలోచన ప్రకారం, నీకు నచ్చిన ప్రకారం నువ్వు తీసుకున్న వాక్యం అది నీ మందసం. God is అది తండ్రి పంపించిన మందసం కాదు. God is full of love is what you think that, and then that is your own way of receiving the ark of the covenant of God. It is not from the Lord. కదా, ఇప్పుడు నువ్వు మందసాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నావో దాన్ని బట్టి నువ్వు క్రీస్తు యొక్క మందసంగా ఉంటావు. నువ్వు The way you receive the ark of the covenant of God, and depending on that, you will be actually the ark of the covenant of God of Christ. కదా, ఇక్కడ చూస్తే దావీదు మంచిగానే ఇశ్రాయేలు అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారులతో మంచిగా వర్షిప్ చేసుకుంటూ వస్తున్నారు. Now David, along with the house of Israel, he was worshipping, and they were all coming. నెక్స్ట్ 6వ వచనం, వారు నాకోను కళ్ళెం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయెను. అంతే. నీ ఆలోచన అనేక మందిని నాశనం చేస్తుంది. నీ ఆలోచన ప్రకారం ఇచ్చే అడ్వైజ్ అనేక మందిని తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంటది. Your understanding will lead many people into difficulties, and your own understanding might destroy many people. ఆఖరికి నీ ఆలోచన నీ కుటుంబాన్ని కూడా ప్రాబ్లమ్స్ లోకి తీసుకొస్తుంది. And your own thinking will land your own family into difficulties. నేను అందుకే మీకు చాలాసార్లు చెప్పా, ఒక ఆలోచన వచ్చినప్పుడు నా స్థానంలో దేవుడు ఉంటే ఏం చేస్తారని క్వశ్చన్ వేసుకుంటే అయిపోద్దని చెప్పి. And that's the reason why many times I've been reminding you that whenever you get any thought, then start thinking, what would Lord Jesus Christ do if he is in my position? ఇక్కడ ఉజ్జాని బట్టి నిబంధన మందసము ఒక సమస్యగా మారింది అక్కడ. Now because of Uzzah, the ark of the covenant of God itself has become a little problematic. అంతే. మరి క్రీస్తుని నువ్వు రిసీవ్ చేసుకుంది నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికా, ఆయన సిలువ వేయడానికా? Now why is that you have received Christ? Is it to set your things right, or you want to again crucify him? మందసాన్ని తీసుకుంది పట్టించడానికా, లేకపోతే నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికా? Now why did you receive the ark of the covenant of God? To deliver yourself, or to again crucify him? ఆ మందసంలోనే మంచి చెడు రెండు ఉన్నాయి. And in the same ark of the covenant of God, you have seen అదే good and నిబంధన evil. మందసం ఒకరికి సమస్యగా మారింది, ఒకరికి ఆశీర్వాదంగా కూడా మారింది. And the same ark of the covenant of God has been a blessing to one person, and it's been a punishment to some other person. కదా, అంటే నువ్వు ఎలా తీసుకుంటున్నావు అన్నది నీకు తెలియాలి. Now you should be knowing how is that you are receiving the ark of the covenant of God. నెక్స్ట్ వర్స్ చూడండమ్మా. Verse 7. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయెను. నువ్వు కరెక్ట్ గానే చెప్పొచ్చు, లోకం దృష్టిలో నువ్వు చెప్పింది కరెక్టే. In the sight of the world, whatever you say might be true. దేవుడికి అది తప్పుగా మారింది. ఆ తప్పులో ఏముంటది? But it turned to be a wrong thing in the sight of the Lord. And what is there వాక్యం in ఆల్రెడీ that? మాట్లాడేసుకున్నాను. I already spoken the word of God. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పేస్తాను నేను. I have told them what to do, what not to do. చెప్పేటప్పుడు వినే బాధ్యత నీది. When the word has been spoken to you, it is your duty to be obedient to that. నీది. దాన్ని మర్చిపోయి తర్వాత గుర్తు చేసినప్పుడు నాకు గుర్తు లేదు అన్నావంటే ప్రాబ్లం నీది, దేవుడిది కాదు. If you forget whatever the Lord has commanded you to do, and then you do something else and something punishment comes upon you, and then you say, oh, I have forgotten this, then it's your problem, it's not God's. కదా, అదెట్లాగా జరుగుతుంది? నువ్వు దుర్మార్గుడై ఉంటూ, నువ్వు పాపం చేసుకుంటూ, నువ్వు అపరాధంలో ఉంటూ, నువ్వు మ్యానిపులేషన్ లో ఉంటూ, నువ్వు అబద్ధం చెప్పుకుంటూ, నువ్వు చెడ్డ సమాచారాలు చెప్పుకుంటూ తిరుగుతున్న నువ్వు దేవుడు నాకు తెలుసు అని చెప్పుకుంటున్నప్పుడు నీకైనా సిగ్గుండాలి కదా. When you are a wicked person, when your thoughts are wicked, and when you are leading a manipulative life, and then you are in all kinds of wickedness, then you say that I know the Lord, you should be able to think about it. నువ్వు మ్యానిపులేషన్ చేస్తావు, నీకు తెలుసు బాగా. అది నీకు తెలుసు అని నీకే తెలుసు. You have manipulated, and then you know very well that you have manipulated. కదా, నువ్వు పాపం చేస్తావు నీకు తెలుసు. You know that you have sinned. నువ్వు అబద్ధం చెప్పావు నీకు తెలుసు. You know that you have told lies. అన్నీ తెలిసి నువ్వు దేవుడి విషయాలు ఎలా చెప్పగలుగుతావు? Now after doing all these things and then how can you talk about God? అంటే ఆల్రెడీ నిన్ను మొత్తేశారు.
it means that the Lord has already struck you. మొత్తుతేనే నువ్వు ఈ ప్రవర్తన కలిగి ఉంటావు. Only when the Lord has struck you, you will have such kind of కాబట్టి మారు behavior. మనసు పొందుట అసాధ్యము. And repenting is almost impossible. మరి ఉజ్జా అదే పని చేశాడు కదా. Now that's what Uzzah also నీ has done. దృష్టిలో కరెక్టే It is right in your sight. కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకరి గురించి చెప్తావు. Now you will go to one person and talk about వాళ్ళు another రిసీవ్ person. చేసుకోరు వాళ్ళేమి. They will not receive it. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళకి తెలుసానంటావు. But you will go and tell that, oh, those people know already. వాళ్ళు రిసీవ్ చేసుకోరు. Those people to whom you have spoken, they will వాళ్ళు not receive. భయపడి దేవుడి దృష్టిలో కరెక్ట్ గా నిలబడతారు వాళ్ళు. They have the fear of Lord and they stand right in the sight of Lord. కానీ నువ్వేమంటావు? వాళ్ళకి తెలుసనేస్తావు. But you simply say that, oh, these people also know. ఇది కూడా నువ్వు అటువంటి ప్రవర్తనను నువ్వు రైట్ చేసుకోగలిగావా? And are you able to set right this manipulative behavior of yours? అంటే దేవుడికే అలా చేస్తున్నప్పుడు ఇంకా నీ పరిస్థితి ఏంటి? And when you do this to the Lord, and what about your position? కదా. ఎందుకంటే మనుషుల చేతనే అవమానపడుతున్న దేవుడు కాబట్టి. And it is because of through this people only the Lord has been defamed. మరి అది అవమానమే మరి. Now this is a defamation. కదా. నువ్వు దేవుని అవమానం చేస్తున్నావు అన్నది నీకు తెలియట్లేదు. కానీ దేవుడు గొప్ప చేస్తుంటే నువ్వు ప్రెజెంట్ చేసుకుని నువ్వు గొప్పవాడు అవుతున్నావు. Now you're not able to realize that you're actually defaming the Lord, but you are actually exalting your own self, and you're not able to realize that. ఇక్కడ అదే ఉజ్జా ఎంత మంచోడైనా ఉండని, no matter how good Uzzah might be, అతని దృష్టిలో అది కరెక్ట్, దేవుడి దృష్టిలో కాదు. in his own sight it is good, it is right, but not in the sight of the Lord. ఎదుటి మనుషులకు అది కరెక్ట్ ఏమో, దేవుడి దృష్టిలో కరెక్టా కాదా అన్నది నువ్వు ఆలోచించగలగాలి. In the sight of other people it might be good, but you should be able to think whether it is right or not in the sight of the Lord. కానీ అతనంటే దావీదుకి చాలా ఇష్టము. But David loves Uzzah very much. నెక్స్ట్ వర్స్ చదవండి. Verse 8. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలిగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. భయపడ్డాడు అక్కడ దావీదు. Actually David feared over there. నార్మల్ గా దేవుడు నడిపిస్తున్న ప్రజలు, దేవుడు వాక్యాన్ని బట్టి నిలబడాలి, మార్చుకోవాలి అనుకున్న ప్రజలు, వాళ్ళు ఈ తప్పు ఉందని తెలిసినప్పుడు ఫస్ట్ భయపడతారు. దేవునికి భయపడతారు, మనుషులకు కాదు. People who are led by the word of God, and people who are led by people who have decided to live according to the word of God, and whenever something wrong happens in their life, the first thing is they will fear the Lord. దేవునికి భయపడ్డాడు కాబట్టి మనుషులు వారు చేసిన పనుల విషయంలో ఎవరు భయపడట్లేదు. David, on one hand, he has feared about whatever he has done, but on the other hand, people that do not have any kind of fear. దావీదులో ఉన్న మంచితనం ఏంటంటే, పాపం చేసినప్పుడు వెంటనే తన పాపం చేసినట్టు ఒప్పుకున్న, దేవుడికే విరోధంగా పాపం చేసినట్టు అతను ఒప్పేసుకునేవాడే కానీ ఎప్పుడు ఎవరి మీద నిందలు వేసేవాడు కాదు. And the goodness of David is whenever he has committed any sin, he immediately accepts, yes, I have sinned against the Lord, but he never blamed anyone for that. అలాగే ఇశ్రాయేలు జనాంగం యొక్క సంఖ్య లెక్కించేటప్పుడు కూడా, నేను చేసిన దానికి నేను అనుభవిస్తాను, నా కుటుంబం మీద వేయండి, నా ప్రజలు ఎందుకు అనుభవించాలని అనేటటువంటి మంచి మనస్తత్వం అతనిలో ఉంది. Even when he has given an order to number the Israelites, when the punishment has come, he said, let it come upon me and my family. What did these people do? ఇక్కడ దావీదు ఉజ్జా విషయంలో దేవుడి మీద కోపం తెచ్చుకోవట్లేదు, తన మీద అసహ్యం తెచ్చుకున్నాడు. నా వల్లే కదా అతను మరణించాడు, నేను సరిగా ఆలోచించి ఉంటే, సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఇతను బ్రతుకుండేవాడు కదా అని కృంగి కృషించిపోతున్నాడు. అది దావీదు యొక్క మనస్తత్వం అంటే. David was not blaming for Uzzah's death, but rather he was actually repenting, and then he was feeling so guilty that it is because of his own decision. He was thinking that had I thought properly, this thing would have not happened. నిబంధన మందసాన్ని నీకు అనుగుణంగా నువ్వు తీసుకున్నావంటే మనుషుల్ని నీకు అనుగుణంగా చూస్తావు, నీకు అనుగుణంగా ఆలోచిస్తావు. When you receive the ark of the covenant of God in accordance to your own convenience, you will also see the people also in the same way. అది చేయడం వల్ల ఏమవుతుంది? నువ్వు ఉజ్జా ప్లేస్ లోకి వచ్చి నుంచోబోతున్నావు అని అర్థం. And by doing so, it means that you are coming in the place of Uzzah. కదా. నువ్వు చూడవలసింది దేవుణ్ణి, మనుషుల్ని ఎవరు ఎందుకు చూస్తున్నావు? Your duty is to see the Lord. Why is that you're looking towards men? అది కూడా నువ్వు దేవుడిలాగా ఎందుకు మనుషుల్ని చూస్తున్నావు? Now why is that you are looking at people like God? కదా. నువ్వు ఆలోచించి నీ ఆలోచన ప్రకారం ఎందుకు చూసి నువ్వు నీతిమంతుడిలాగా ఎందుకు ప్రెజెంట్ Now చేసుకుంటున్నావు? why is that you are seeing according to your own thinking and you are projecting as if you are a righteous person? కానీ దావీదు ఎప్పుడు అట్లా చేయలేదే. But David has never done that. దేవునికి భయపడే వారు
పాపం నుండి బయటకు రాగలుగుతారనే మాత్రం నేను చెప్తా. I can clearly state that people who have the fear of God will for sure leave that sinful life. ఇది దావీదు గ్రహించాడు. అందుకనే మీ పరిస్థితులు మారినప్పుడు ఫస్టు మీరు గ్రహించాలి. తప్పు చేశాను అని దాని నుండే మీకు మొదలుపెట్టాలి అసలు మీరు. This David has clearly understood, and whenever things are not favoring you, you should immediately come to an understanding that yes, I have sinned against the Lord. దీనితో మొదలుపెట్టావనుకో అప్పుడు నీ ఆలోచనలో దేవుని యొక్క ఆలోచన వచ్చి దేవుని యొక్క క్రీస్తు మందసము నీ ముందుకు వచ్చి పరిశుద్ధాత్మ నీకు నడిపింపు దయచేసి నీ తప్పుని కరెక్ట్ చేసుకునేటట్టు చేస్తాడు. If you think like David, then yes, the word of God comes to you, the covenant of the word of the God comes to you, and then it will help you to realize your mistake and come out of it. కదా, ప్రీచింగ్ బాగోవడం కాదు, It's not about preaching. వాక్యం బాగుంది కాదు, It's not about yes, the word is good. నీ జీవితానికి ఉపయోగపరచుకోలేని ఏ వాక్యమైనా నిష్ప్రయోజనమే. And when you're not able to use that particular word for your own growth, spiritual growth, it is waste for you. కదా, సరే ఎలా సరి చేసుకుని ఉంటాడు ఇతను? Now, how is that David would have set things 12వ వచనం right? చదవండి. Now, let's go to verse 12. 2వ సమూయేలు 6వ అధ్యాయము 12వ వచనం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడు అనే సంగతి దావీదునకు వినబడగా. ఇది తెలుసుకోవాలి. Now, this is what one has to realize. దేవుడికి నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళెంత ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళెంత చక్కగా ఎదుగుతున్నారు, వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఉన్నారు, నేను ఎందుకు కాదు. వాళ్ళకి వెళ్ళి తెలుసుకో, మీరు ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత చక్కగా ఉన్నారు, దానికి కారణం ఏమై ఉంటుంది, దేని వలన మీరు ఈ సమాధానం ఉంది, దేని వలన ఉంది నాకు చెప్తారా అని అడగాలి. Now, it is not అడిగి నేర్చుకున్నావంటే వాళ్ళతో ఉన్న దాంట్లోనే నీకు కూడా ఆ ఆశీర్వాదం నీతో పాటు వస్తుంది. చూసావా, వాళ్ళకేం పోయిందమ్మా, వాళ్ళకేం పోయింది, నాకే ఏం అని అనుకున్నావనుకో ఉన్నది కూడా పోద్ది. It is not that see those people are being blessed spiritually, they are blessed, they have all things, and then you start a kind of selfishness with them. But it is important that you go to such kind of people, you inquire of them, what is the reason that they are leading a peaceful life, what is the reason for these blessings, and what is the reason that they are all happy in their family. If you know about those reasons and then you come and then you implement that into your life, this is what the Lord wants. ఆ కుటుంబంలో ఏ ఆశీర్వాదం నువ్వు చూసావో అది నువ్వు నీ ఇంటికి తెచ్చుకోవచ్చు. And then whatever blessing, whatever peace you have seen in that particular family, it is very much possible that you also bring that same thing into your family. ఎవరైనా సరే రిసీవ్ చేసుకోవచ్చు. Anyone can receive this. కదా, ఎట్లాగా, ఏ విధంగా ఇలా ఆశీర్వదించబడ్డారు, ఏ విధంగా సమాధానం ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మళ్ళీ థింగ్స్ కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది, ఏ విధంగా వీళ్ళకి సహాయం దొరుకుతుంది, దానికి కారణం ఏంటి అని అనుకొని నువ్వు తెలుసుకుంటున్నావంటే వెళ్ళే ముందు ఆ ఇంట్లో నుండి ఆశీర్వాదం నీ వెనకాల పడి పరిగెత్తుకుంటూ వస్తుంది. When you see people being blessed, and then they're having a peaceful life, happy life, and then when difficult situations come, also they were able to come out of that. And when you go and inquire of them, you find out, and then the same thing when you replicate, those blessings in that family will also follow you. మరి దావీదు అదే చేస్తున్నాడు ఇక్కడ. Now, that's what David has done here. ఫస్ట్ అది చేసుకునే ముందు నువ్వు దావీదులాగా ఆలోచిస్తున్నావా లేదా చెక్ చేసుకో. Now, before receiving those blessings, thinking of the blessings, now examine yourself whether you are also thinking like David. ఎందుకంటే అక్కడ కూడా నీ ఆలోచన ప్రకారం వచ్చినా కూడా వర్క్ అవ్వదు. Now, there also, if you think according to your own understanding, it will not come to pass. దావీదు ఏ విధమైన మనస్తత్వం కలిగి ఉన్నాడు, ఎటువంటి నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు, ఏ విధంగా దేవుడి దగ్గర నుంచి పాప క్షమాపణ పొందుకున్నాడు, ఏ విధంగా దేవునితో సమాధాన పడ్డాడు, ఏ విధంగా ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి, ఆ కష్టం నేనే అనుభవిస్తానన్న మంచి మనస్తత్వం కలిగి ఉన్నాడు. నా ఆలోచన ప్రకారం వలన కదా అట్లా జరిగింది, తప్పు వాళ్ళది కాదు కదా నాది కదా అని రిసీవ్ చేసుకున్నాడు. ఆ మనస్తత్వం మీకు ఉండి కూర్చుని నా పరిస్థితులు ఇలా ఉన్నాయంటే కారణం నేనే అనుకుని కూర్చుని నీ తప్పును బాగు చేయడానికి ఫస్ట్ ఆలోచించు. Now start examining what King David has done over there, the way he has
repented, the way he has made peace with the Lord, the way he has got that forgiveness from the Lord. And then he was telling, now what did these innocent people do? It is because of my own understanding this has come upon, and it has to come upon myself and my family and my generations. This is how King David has thought. In the same way, when you also think like that, definitely those blessings will come upon into your ఏ life as well. భయంతో నిబంధన మందసాన్ని వదిలి పారిపోయి వచ్చావో అదే భయంతో సంతోషంతో వెళ్ళి దేవుని నిబంధన మందసాన్ని సంతోషంగా పెద్ద పండుగలాగా తెచ్చుకోవాలి. With what fear? పశ్చాత్తాప పడితేనే నువ్వు నిజంగానే దావీదులాగా పశ్చాత్తాప పడితే తప్పకుండా దావీదులాగా నాట్యం చేసుకుంటూ ఆ మందసాన్ని నీ ఇంటికి తీసుకెళ్ళగలుగుతావు. With what fear King David has left the ark of the covenant of God and ran away from that place, and then with what kind of repentance King David has come, happily enjoying and worshiping the Lord, and then he has come and taken the ark of the covenant of the God to his place. In the same way, when you through repentance alone you can take the ark of covenant of God into your life again. అప్పుడు ఏం చేస్తున్నావు? Then what is that you're doing? నీ ఇంట్లో ప్రతి పరిస్థితులను మారుస్తున్నావు. You are changing every negative difficult situation in your house. ఏ పని అవుతుందో అది రిలీజ్ చేసేసుకుంటున్నావు. Now you are actually releasing every work that has been blocked. ఎందుకంటే ప్రతిదీ ఆశీర్వదించబడుతుంది. Because everything will now be blessed. నీ ఇంట్లో ఉన్న మొక్క ఆశీర్వదించబడుతుంది. Every plant in your house also will be blessed. ప్రతిదీ ఆశీర్వదించబడుతుంది. Everything in your house will be blessed. అది నువ్వు తెచ్చుకోవాలి. You have to get that. నువ్వు తెచ్చుకోవాలి. You have to get that. కదా, ఇక్కడ అట్లాగే తెచ్చుకున్నాడు. This is how David has got it. అలాగే ఒకసారి 3 and 4 వర్సెస్ కూడా చూడండి. 3-4 వచనం, 2 సమూయేలు 6వ అధ్యాయము 3-4 వచనములు. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. అంతే, క్రొత్త బండి అంటే ఎందుకు తీసుకెళ్ళాను? ఎగ్జాక్ట్ గా తప్పు ఎక్కడ జరిగిందని చూపించడానికి తీసుకెళ్ళా. అక్కడ పరిస్థితులు ఉండొచ్చు, మీ ఆలోచన ఉండొచ్చు, మీ హృదయ ఆలోచన ఉండొచ్చు, మీ ప్రవర్తన ఉండొచ్చు, మీ యాటిట్యూడ్ ఉండొచ్చు, మీరు లోపల ఒకటి పెట్టుకుని బయట మాట్లాడేటటువంటి మనస్తత్వం కూడా ఉండొచ్చు. నువ్వు క్షమించేశానని నువ్వు అనుకోవచ్చు. Now why is that I have taken you to this? Because I want you to understand that what has happened there, how did you receive, and what kind of negative things. You might be thinking that you have forgiven people, but what is there inside you? కాబట్టి నీ విషయాల్లో పరిస్థితులు సరిలేనప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో కూడా పరిస్థితులు సరిలేనప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు రిసీవ్ చేసుకునే విధానం కూడా సరిలేనప్పుడు అది కూడా బాగు చేసుకోవాలి మరి నువ్వు. Now you have to, whatever the things that are not right in your life and whatever things not right in your spiritual life also, you have to set right each and everything. అంటే పాడైన దాన్ని సరిదిద్దుకోవాలి. It means that you have to repair that which is not right. పడిపోయింది తిరిగి కట్టకూడదు. It is not that you have to rebuild again that has fallen. పాడైన వాటిలో కొత్త ద్రాక్షరసం పోయకూడదు. And you cannot have the new wine in the old wineskin. దావీదు ఆ సమయంలో బండి మీద మందసాన్ని తీసుకెళ్లిన తప్పును దావీదు గ్రహించగలిగాడు. Now David, though he was able to take the ark of the covenant of the God, but the first thing that he did was he was able to realize his mistake. ఆస్తులు ఎలా సంపాదించుకుంటాం తెలుసా? Now how will you earn wealth? మన తప్పులు మనం కనిపెట్టే దాంట్లోనే మనకు ఆస్తి పెరుగుద్ది. When we are able to identify our own mistakes, you will be having the wealth in that. ఎవ్వరి వలన కాదు, మన తప్పులు మనం కనిపెట్టుకుంటేనే మన ఆస్తులు పెరుగుతాయి. దేవుని నిబంధన మందసాన్ని తెచ్చుకునే శక్తి మనలోనే ఉంటది. It's not through anyone. Only when you're able to understand and identify your own mistakes, that's how the wealth grows up, and then that's how you will be able to get the ark of the covenant of God into your life. దావీదు ఇక్కడ యాజకుల మీద వేయలేదు, పెద్దల మీద వేయలేదు, ఎవరి మీద నిందలు వేయలేదు, అక్కడ ఉజ్జా మీద కూడా నిందలు వేయలేదు. And David has not blamed neither the elders or the captains, or not even on Uzzah also. కదా, కానీ అక్కడ ఏం చూసాడు? ఒబేదెదోము ఆశీర్వదించబడటం చూసాడు. But what did David see? He saw
how Obed-Edom was being blessed. అంటే వాళ్ళు ఆశీర్వదించబడ్డారంటే నేను తప్పు చేశాను కాబట్టి నా తప్పును సరిదిద్దుకుని నేను వెళ్ళి అక్కడ తెలుసుకుని నేను కూడా ఆ మందసాన్ని తెచ్చుకుంటానని It అనుకోవాలి. means that they have been blessed, means they are right in the sight of the Lord, and I'm not getting that blessing, means I have done something wrong. So let me realize this mistake, whatever I've done. Let me go there, make things right, and then get the Ark of the Covenant of God to me. కాబట్టి కహతీయులైన లేవీయులని మందసాన్ని మోసేటట్టు జాగ్రత్త కలిగి ఉన్నాడు. Now this time he was very careful that the Levites from the sons of Kahath was carrying that. ఎటువంటి తప్పు లేకుండా అపరాధం లేకుండా జాగ్రత్తగా మందసాన్ని తీసుకొచ్చాడు This time he was very careful in bringing the Ark of the Covenant of God. కదా. లేదంటే ఎలా ఉంటుంది? అభ్యంతరకరంగానే ఉంటుంది. Else it would be really offending. ఐజా 8:14 చూద్దాం. Let's go to Isaiah 8 verse 14. యెషయా 8వ అధ్యాయము 14వ వచనము. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయుగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. ఆయనే క్రీస్తు. Now he is Christ. ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును అని అంటే దానికి అర్థం ఏంటి? నిబంధన మందసాన్ని. అందుకనే చెప్పారు, నేను సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చానని అనుకుంటున్నారా? ఖడ్గమునే ఇవ్వడానికి వచ్చానని చెప్తారు. Now he said that words clearly says that it's a stone of stumbling and a rock of offense to both the houses of Israel, and as a trap and a snare to inhabitants of Jerusalem. And he has said that, did you think that I have come to give you peace? అందుకనే చెప్పారు అందులో. ఎందుకన్నారు? ఖడ్గమునే ఇవ్వడానికి వచ్చాను అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఖడ్గము అంటే ఏదో ఖడ్గం అని కాదు, కష్టాలు బాధలు కాదు. నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నావో దాని యొక్క పరీక్ష కూడా పెట్టడం జరుగుతుంది. Now as the Lord has spoken that I have come to not to give you peace but to give you the sword means that not some kind of difficulties or difficult situations would be coming, but he would be giving you a test, how you would be receiving the word of God. ఆ పరీక్ష ఏంటి? Now what is the test? నేను ఇశ్రాయేలు జనాంగం కోసం వచ్చాను తల్లి, నీ కోసం నేను రాలేదు. I didn't come for you, I came for the people of Israel. నీ కోసం రాలేదు. I didn't come for you. నా పిల్లలకు పెడతా, నీకెందుకు పెడతా? I will feed my children, why will I feed you? అప్పుడు ఆమె అంటది, అయ్యా నీ పిల్లలు తినేటప్పుడు రొట్టె మొక్కలు కుక్కలు తింటారు కదా, అదే నేను అనుకోనంటది. And then the lady says that when your children are eating, whatever the small pieces that fall onto the ground, when the dogs would eat, please consider me like that. అవమానములో కూడా క్రీస్తు మీద నమ్మకం పెట్టుకుని ఉందామె. And even that in that situation also she has believed Christ. కదా. అలాగే దేవుడు ఖడ్గముగా నువ్వు నిజంగా నిలబడతావా లేదా అని పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి నేర్పించేదే. పరీక్ష వచ్చేటప్పుడు దేవుడు కాదు, పరీక్ష అంతా బాగుంటే దేవుడు. వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోతూ ఉంటారు. Similarly, the sword means again the Lord will be testing you, whatever word you have given to him, he will be testing you whether you will be standing by the word or not. And this has been there since long time back, and people will think whenever there's a difficult situation they will say it's not God, whenever their situations are favorable they will say it is God. 1 Peter 2:8. Now let's go to 1 Peter chapter 2 verse 8. మొదటి పేతురు 2వ అధ్యాయము 8వ వచనము. కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయిపోయింది. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు అంటే ఏంటి? రాయి అడ్డుపడితే ఏంటి ఏమవుతుంది? ఆ రాయినే తీసి పక్కన పడేయడానికి చూస్తారు. And when the stone is there which has a stumbling block, what will these people do? They will just put it aside. అంటే దానికే వాళ్ళు నియమింపబడ్డారు. And they have been for that only, appointed for that only. కదా. అందుకని ఇశ్రాయేలు జనాంగం దానికే నియమింపబడిపోయారు. ఏలీ పిల్లలు దానికే నియమింపబడిపోయారు. And that's the reason why the people of Israel and the children of Eli were appointed for that. అంతే. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అలాగే నిబంధన మందసం నీతో వస్తది. However you receive, the same way the ark of the covenant of God will come with you. ఒక వుడెన్ బాక్స్ లాగా రిసీవ్ చేసుకుంటే అది వుడెన్ బాక్సే. If you receive as a wooden box, yes, it is a wooden box for you. అంతే. అది విగ్రహారాధన అవుతది నీకు. And that will be idol worship. ఎందుకంటే నీకు అనుగుణంగా దాన్ని ఏర్పరచుకున్నావు కాబట్టి. Because you had that as per your own understanding. దేవునికి అనుగుణంగా ఉన్నావంటే నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారని వాక్యం చెప్తుంది. If you are there in accordance to the
according to the God, then the Lord, the word clearly says that, then I will be your God and you will be my children. కదా! నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారని వాక్యం చెప్తుంది. The word clearly says that I will be your God and you will be my children. కానీ నీకు అనుగుణంగా నిబంధన మందసాన్ని చూసుకున్నావు అని అంటే దానికి అర్థం విగ్రహారాధన చేస్తున్నావు. బయట విగ్రహాలు కాదు, నువ్వు విగ్రహారాధికుడివి. But if you receive the Ark of the Covenant of God in a wooden way, in your own understanding, it's just an idol for you and you are an idolater. ఆలోచించండి. Please think. నిబంధన మందసాన్ని మీరు ఎలా తెచ్చుకుంటున్నారు, ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అన్నది మీరు గ్రహించండి. షలోమ్. Please Alekem. understand how the way you are seeing the Ark of the Covenant of God, you are receiving it. Shalom.